హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మనం టమోటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుందండి, బ్యాచులర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం కడాయి పెట్టుకునేసి అందులో ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, సాసులు, శనగపదాలు వేసుకునేసి వేయించుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత అందులోకి ఒక 1 పచ్చిమిర్చి వేసి అందులోకి కరివేపాకు కూడా వేసి అవి బాగా వేగిన తర్వాత అందులోకి ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ బాగా కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి మనం కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసుకునేసి కలుపుకోవాలండి. అది కలుపుకున్న తర్వాత నేను ముందుగా తెల్లబాయలు, కొబ్బరి 2 మిక్సీ పట్టుకున్నానండి. ఆ మిశ్రమాన్ని కూడా వేసుకునేసి కొద్దిగా వేయించుకొనేసి అందులోకి నేను ముందుగా టమోటా ప్యూరీని రెడీ చేసుకున్నాను. టమోటాలను చిన్న ముక్కలుగా కోసేసుకునేసి మిక్సీ పట్టుకోవాలండి. అది ప్యూరీగా అవుతుంది కదా, ఆ ప్యూరీని కూడా అందులోకి వేసుకునేసేసి ఒక 10 మినిట్స్ వరకు మగ్గించాలండి. మూత పెట్టేసి అడుగు అంటకుండా ఒక్కొక్కసారి అలాగ కలిపెడుతూ ఉండండి. ఒక 10 మినిట్స్ తర్వాత కొద్దిగా చిక్కపడుతుందండి. అంతే అండి, టమోటా కర్రీ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.